బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెల్లడించారు సిట్ అధికారులు. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది సిట్. మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూసినట్టు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు. సాక్ష్యాలను నాశనం చేయడానికి, పోలీస్ కస్టడీలో లేకుండా పోవడానికి సిఐ నాగరాజే కారణమంటూ సిట్ అధికారులు చెప్తున్నారు. ఇక సీసీ ఫుటేజ్ డేటా డివిఆర్ లో లేకుండా చేశారని రిమాండ్ రిపోర్ట్ లో సిట్ తెలిపింది. సాయి కృష్ణ మరణించాడని తెలిసినా కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారం మేజిస్ట్రేట్ కు చేరవేయలేదని, సాయి కృష్ణ మరణించాడని తల్లి స్టేషన్ కు వెళ్తే సిఐ నాగరాజు దూషించాడని రిమాండ్ రిపోర్ట్ లో తెలిపింది సిట్. ప్రస్తుతం టీవీ9 చేతిలో రిమాండ్ రిపోర్ట్ వచ్చింది. ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాము రిమాండ్ రిపోర్ట్ ని కూడా. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెల్లడించింది సిట్. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది సిట్. మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూసినట్టు ఎస్ఐ కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఇక సాక్ష్యాలను నాశనం చేయడానికి, పోలీస్ కస్టడీలో లేకుండా పోవడానికి సిఐ నాగరాజే కారణమంటూ సిట్ అధికారులు ఆ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. ఇక రిమాండ్ రిపోర్ట్ టీవీ9 చేతికి వచ్చింది. అది స్క్రీన్ మీద కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక సీసీ ఫుటేజ్ డేటా డివిఆర్ లో లేకుండా చేశారని రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా సిట్ తెలిపింది. సాయి కృష్ణ మరణించాడని తెలిసినా కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారం మ్యాజిస్ట్రేట్ కి చేరవేయలేదని, సాయి కృష్ణ మరణించాడని తల్లి స్టేషన్ కు వెళితే సిఐ నాగరాజు దూషించాడని రిమాండ్ రిపోర్ట్ లో తెలిపింది సిట్.